మిమ్మల్ని అందరినీ కూడా నా యొద్దకు తీసుకొని వెళ్ళేది. ఎందుకంటే తండ్రి దగ్గరే మనకు స్థానం ఉంది. ఈ లోకంలో 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు మనం బ్రతికినా మనకంటే ఒక స్థలం ఉంది. అది నిత్య రాజ్యములో మనందరి కొరకు ఉండే స్థలము. ఆ స్థలము ఎలా ఉంటుందంటే బైబిల్ కానీ చెప్తుంది. ప్రకటన గ్రంథంలో చాలా క్లియర్గా రాయబడి ఉంది. ప్రకటన గ్రంథంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథములో చాలా చక్కగా మనం ఉండేటువంటి స్థలము ఎట్టి విధంగా ఉంటుందో, మనం వెళ్ళే స్థలములో ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన కార్యాలు కనబడుతున్నాయో చాలా క్లియర్గా దేవుడు అక్కడ రాయించినట్లు కనబడుతున్నాడు. ఎందుకంటే మనం వెళ్ళేటువంటి స్థలమును కట్ట 12 గుమ్మాలు ఉంటాయి. 12 గుమ్మాలతో కలిగినటువంటి మహాపట్టణము. ఆ పట్టణము ఎలా కట్టబడి ఉందంటే బైబిల్ చెప్తుంది అక్కడ చాలా సంపూర్ణంగా బైబిల్ గ్రంథంలో తెలియజేస్తున్న మాట ఏంటంటే చదువుకుంది ఒకసారి. చదవండి పరిశుద్ధ గ్రంథములో ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 17వ వచనం నుండి. ప్రతి నావికుడను ఎక్కడికైనాను సబురు చెయ్యి ప్రతివాడును సముద్రం మీద చెయ్యి వారందరూ ఈ మహాపట్టణముతో సమానమైనది ఏదని చెప్పుకొనుచు చూడండి, చాలా చక్కని మాట చెప్తుంది ఇక్కడ. ఈ మహాపట్టణముతో, పరలోకము లాంటి పట్టణం అట మరొకటి భూమి మీద కానీ యావత్ ప్రపంచంలో కానీ ఎక్కడ కనబడదట. పరలోకపు యొక్క పట్టణము యొక్క ఆనవాళ్ళు, పరలోకపు పట్టణం యొక్క కదండి స్థితులు కానీ గతులు కానీ, ఆ పరలోక పట్టణం యొక్క సౌందర్యము ఐశ్వర్యము కానీ ఎంత గొప్పగా ఉంటుందంటే ఈ భూమి మీద ఉన్న సర్వ పాపములు, సర్వ మానవులు, సర్వ లోకములు దేవుని సన్నిధిలో దేవుని నివాసము చేసిన వారందరూ కూడా కదండి ఎంత గొప్పగా ఉంటుందంటే ఆ పట్టణము ఈ భూప్రపంచంలో ఎక్కడా కనబడిని పట్టణముగా ఉంటుందట. దేవుని స్తోత్రం చెబుదాం. వజ్రములు వైడూరులతో కట్టబడిన పట్టణం అది కదండి. దేవుని యొక్క వాక్యము చేత కట్టబడిన పట్టణము. దేవుడు మనందరి కొరకు నిర్మించిన ఆ అద్భుతమైన ఆ యొక్క అందమైన సుందరమైన ఆ యొక్క పట్టణములోనికి ప్రవేశించాలంటే మనం ఈ భూమి మీద ఉన్నప్పుడే దేవుని కొరకు ప్రయాసపడివారుగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం చెబుదాం. ఆ పట్టణానికి వెళ్ళాలంటే ఒక ప్రత్యేకింపబడిన వారిగా మనం ఉండాలి. ఆ పట్టణంలో మనం ప్రవేశించాలంటే దేవుని చిత్తానుసారంగా నడిచేవారిగా మనం ఉండాలి. ఆ పట్టణంలో మనం నివాసం చేయాలంటే దేవుని యొక్క మహిమ ఐశ్వర్యముతో నింపబడిన వారిగా ఉండాలి. రెండవ రాకడలు వచ్చినప్పుడట దేవుడు మనందరినీ కూడా ఆ మహాపట్నంలోనికి తీసుకొని వెళ్తాడు. దేవుని స్తోత్రం చెప్దాం. జఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 14-15 వచనం చదువుకుందాం. అతి శీఘ్రముగా వచ్చుచున్నది, ఆలకించుడి. పరాక్రమశాలులు మహారోదన చేయుదురు. ఆ దినము ఉగ్రత దినము, మహానాశనమును, అంధకారమును. చూడండి, చక్కని మాటలు కనబడుతున్నాయి. పరిశుద్ధ గ్రంథం మనం జ్ఞాపం చేసుకుంటే 1వ అధ్యాయం 14 వచనంలో 15 వచనంలో చాలా క్లియర్గా రాయబడి ఉంది. యెహోవా మహాదినము సమీపమాయెను. దేవుని స్తోత్రం చెబుదాం. మహాదినము, ఆ మహాపట్నంలోనికి మనం అందరము చేర్చబడాలంటే, ఆ మహాపట్నంలో మనందరూ కూడా ప్రవేశించాలంటే ఒక మహాదినము రాబోతుంది. ఆ మహాదినములోనట చూడండి చాలా క్లియర్గా రాయబడి ఉంది. యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది, ఆలకించుడి. యెహోవా దినము వచ్చుచున్నది,
పరాక్రమశాలులు మహారోదన చేయుదురు. దేవుని స్తోత్రం చెబుతాం. నాకేమిలే బలం ఉంది కదా, నాకేమిలే డబ్బు ఉంది కదా, నాకేమిలే ఐశ్వర్యం ఉంది కదా, నాకేమిలే బంధుబలగం ఉంది, నాకేమిలే అందచందాలు ఉన్నాయి, నేను అన్నిటిలో చాలా ప్రాధాన్యతగా ఉంటాను, ప్రతి దాంట్లో నాకు అన్నీ మొదటే ఉంటుంది, నేను అడిగినదల్లా నాకు వస్తుందని చాలామంది విర్రవీగుతూ ఉన్నారు ఈ లోకంలో. వీళ్ళందరూ కూడా పరాక్రమశాలులట. ఈ పరాక్రమశాలులందరూ కూడా మహారోదన చేస్తారట. దేవుని స్తోత్రం చెబుదాం. రాజులు కావచ్చు, అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, చిన్నలు కావచ్చు, చందాలు కలిగిన వారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆ దినము వచ్చినప్పుడట రోదన చేస్తారు, వేదన పడతారు, ఏడుస్తారు ఆ మహాపట్నంలోనికి వెళ్ళాలని కదండి. ఆ మహాదినమున ఎవరైతే సిద్ధపడి ఉంటారో, ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో, ఎవరైతే నిష్కపట హృదయం కలిగి ఉంటారో, ఎవరైతే తమ హృదయంలో స్వార్థము లేకుండా, కుళ్ళు లేకుండా, మడత మాటలు లేకుండా, చెడు నడుగులు నడవకుండా, చెడు ఆలోచన లేకుండా, రెండు తలంపులు కలగకుండా ఏ బిడ్డలైతే ఉంటారో వారు మాత్రమే ఆ మహాదినమని ఎత్తబడే గుంపులో ఉంటారు. దేవుని స్తోత్రం చెప్దాం. ఆ మహాదినములోనికి వెళ్ళాలంటే మన మాట తీరు మారాలి, నడవడికి మారాలి, చూపు మారాలి, మన ప్రవక్తన మారాలి, మన హృదయం మారాలి, మన ఆలోచనలు మారినప్పుడే ఆ మహాదినమున ఎత్తబడే గుంపులో మనం అందరము చేర్చబడతాం. అప్పుడు చాలామంది రోదన చేస్తారట, చాలామంది ఏడుస్తారట, చాలామంది దుఃఖపడతారట. అయ్యో ప్రభువా ప్రభువా ప్రభు అని కన్నీరు కారుస్తారు. కానీ ఆయన అంటాడు కదా, ఏ ఒక్కరు పరలోకానికి ప్రవేశించారట. దేవుని స్తోత్రం చెబుదాం. ఏ ఒక్కరు పరలోకానికి ప్రవేశించరు. చాలామంది ఏడుచి కన్నీరు కారుస్తుంటారు, చాలామంది వేదన పడుతుంటారు, దుఃఖపడుతుంటారు. కానీ ఒక్కరు కూడా పరలోకములోనికి చేర్చబడలేరట. మహారోదన ఉంటుంది, వేదన ఉంటుంది, దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది, భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. నోవహు కాలంలో కూడా నోవహు వాడును సిద్ధపరచుకొని ఆ వాడులో తన కుటుంబం వెళ్ళిపోతున్నప్పుడట అంతవరకు వెచ్చలు తిని వారందరూ వచ్చి రొమ్ములు కట్టుకొని ఏడుస్తున్నారట కదండి, గుండె బాదుకొని ఏడుస్తున్నారట, రోదన చేస్తున్నారట. అయ్యా, ఈ ప్రచండమైన వర్షంలో మేము మునిగిపోతేమేమో, మమ్మల్ని కూడా వాడలోనికి రాని అంటే వాడలోకి వచ్చే సమయము అయిపోయింది. దేవుని స్తోత్రం చెప్తా. వాడలోనికి వచ్చే సమయం అయిపోయింది. అందుకే దీపముడిగా నీళ్ళను చక్కబెట్టుకోవాలి. దేవుని రాకడ సమీపంగా ఉనిపే, ఈ ప్రాణము పోకమునిపే, మనలో ఉన్న జీవాత్మ తొలగిపోకమునిపే మనం ఎలా ఉండాలంటే సిద్ధపాటు కలిగిన వారిగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం చెప్దాం. దేవుని వాక్యమును హృదయంలో శుద్ధి చేసుకునే వారిగా ఉండాలి. వాక్యము చేత కట్టబడిన వారిగా, ప్రార్థన చేత కట్టబడిన వారిగా, దేవుని మాటకు లోబడిన వారిగా, దేవుని రాజ్య స్థాపన కొరకు ప్రయాసపడిన వారిగా మనము నిలబడాలి. అప్పుడు మనం కూడా ఎక్కడ ఉంటామంటే ఆ నిత్య రాజ్యములోనికి మనం చేర్చబడతాం. దేవుని స్తోత్రం చేద్దాం. ఇక్కడ అంటున్నాడు చాలా చక్కని మాట, యెహోవా మహాదినము సమీపించుచున్నది. యెహోవా దినము సమీపము అయి అతి శీఘ్రముగా వచ్చున్నది. చదవండి, ఆలకించుడి, యెహోవా దినం వచ్చున్నది, పరాక్రమశాలులు మహారోదన చేయుదురు. ఆ దినమున ఉగ్రత దినమట. దేవుని స్తోత్రం చెబుదాం కదండి. మన పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరుగుతున్నప్పుడు బార్డర్లో ఉన్న ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారంటే కనీసం బయటికి రాకుండా వారి ఇంట్లో వారు బిక్కుమని ఉన్నారట. బార్డర్లో, ఇటు ఇండియా బార్డర్లో అటు పాకిస్తాన్ బార్డర్లో ఉన్న ప్రజలందరూ కూడా వారందరూ కూడా ఎలా ఉన్నారంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఉన్నారు. ఎక్కడ ఏ బాంబు వచ్చి వారి మీద పడుతుందో, ఎక్కడ ఏ యుద్ధ నౌక వచ్చి అక్కడ పడుతుందో, ఎవరు చచ్చిపోతారని బిక్కుమని ఉన్నారట. భయాందోళనతో వారందరూ కూడా వారి ఇంట్లో రోదన చేస్తారట, ఏడుస్తున్నారట. అయ్యో ప్రభువా, ఈ భయంకర యుద్ధంలో మేము మరణం కాకుండా కాపాడు అని వారందరూ ప్రార్థన చేస్తున్నారట. అంతకంటే భయంకరంగా ఉంటుందంట దినం, వచ్చే దినము అంతకంటే భయంకరమైన దినం వస్తుంది. ఒక యుద్ధ భూమి కంటే భయంకర దినాలు వస్తున్నాయి. కాబట్టి ఆ దినాలలో నుండి తప్పించబడాలంటే దేవుని రాజ్యము కొరకు నువ్వేం చేయాలనగా సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం చెప్తాం. చూడండి, అక్కడ అంటున్నాడు 15వ వచనములో, శ్రమయు ఉపద్రవమును మహానాశనమును
కమ్ము దినము అంధకారమును గాఢంధకారమును, కమ్ము దినము మేఘములను, గాఢంధకారమును కమ్ము దినము, ఆ దినము ప్రాకారము గల పట్టణములను దగ్గరను ఎత్తైన గోపురం దగ్గరను యుద్ధ ఘోషలు బాకానాదములు వినబడును. దేవుడి స్తోత్రం చెబుదాం. అప్పుడు ప్రజలందరూ కూడా ఏ దేశంలో అయితే సొరబడదామని చూస్తున్నారో దేశంలో యుద్ధాలు ప్రారంభమవుతాయట కదండి. ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా ఏమన్నాయంటే, మీరిద్దరూ యుద్ధం ఆపకపోతే, పాకిస్తాను ఇండియా మీరు యుద్ధం ఆపకపోతే మీకు రావాల్సిన కరెంట్ ఆపేస్తాం, మీకు రావాల్సిన పెట్రోల్ ఆపేస్తాం, మీకు రావాల్సినటువంటి నౌకలు ఆపేస్తాం, మీకు రావాల్సినటువంటి విమానాలు ఆపేస్తాం. కాబట్టి మీరిద్దరు యుద్ధాన్ని విరమించుకోండి, లేకపోతే మా నుండి మీకు పత్తులు ఉండవని ప్రకటన చేయగా రెండు దేశాలు కూడా యుద్ధాన్ని విరమించుకున్నాయి. కానీ రాకడ సమయంలో జరిగే యుద్ధాలు గట్ట విరామం ఉండదట. దేవుని స్తోత్రం చెబుతా. ఆకాశం మూయబడుతుంది, భూమి అంతా కూడా అంధకారముగా మార్చబడుతుంది. గాఢంధకారముగా, అంధకారం వేరు గాఢంధకారం వేరు, ఇంక అక్కడ ఏమీ కనబడదు. శవాలను రాంబొందులు తింటూ ఉంటాయి. ఇలాంటి భయంకర పరిస్థితులు రాకడకు సమీపన కనబడతాయి. అప్పుడు దేవుడట మహా సైన్యముతో భూమి మీదకి దిగి వస్తాడు. అదే రెండవ రాకడ సమయము. దేవుని స్తోత్రం చెబుదాం. మలాకీ రాసిన పత్రిక, మలాకీ రాసిన గ్రంథము 4వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. మలాకీ రాసిన గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనాన్ని, నీవు నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ వద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించుకున్నట్లు అతడు తండ్రి హృదయమున పిల్లల తట్టును, పిల్లల హృదయమున తండ్రి తట్టును త్రెప్పబడును. దేవుని స్తోత్రం చెబుదాం. ఎంత భయంకర దినమో చూడండి. ఆయన అంటున్నాడు కదా, ఆ దినము ఎలా ఉంటుందంటే చూడండి, 4 హేరోబు కొండ మీద ఇశ్రాయేలు కొందరికై నేను నా సేవకుడి మోషేను ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును జ్ఞాపకము చేసుకునుడి. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినమును రాకమునిపే నేను ప్రవక్తయగు ఏలియాను మీ వద్దకు పంపుదును. దేవుని స్తోత్రం చెబుదా. ఏమన్నాడు ఇక్కడ? అనేక మంది దైవజనులు ఉన్నారు ఈ లోకములో. గ్రామానికి 4గురుగా 5గురుగా 10 మందిగా దైవజనులు ఉన్నారు, సువార్తికులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, మంచి పరిచయం చేసే యవనస్తులు ఉన్నారు, చిన్న బిడ్డలు ఉన్నారు. వీరందరూ కూడా ప్రభు సన్నిధిలో ప్రభు యొక్క నామమును మహిమపరచడానికి కదండి, దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసేవారిగా ప్రజలందరూ ఉన్నారట అక్కడ. ఇప్పుడు చాలామంది దేవుని మాటలు చెబుతుంటే వారందరికీ ఎలా ఉంటుందంటే చాలా ఎటకారంగా కనబడుతుంటుంది. దేవుని స్తోత్రం చెబుతా కదండి. ఒక్కొక్కసారి ఒక సామెత ఉంటుంది లోకంలో, నీటిలో ఉన్నవాడికి ఒడ్డు మీద ఉన్నవాడికి చాలా తేడా ఉంటుంది కదండి. నీటిలో ఉన్నవాడితో ఒడ్డు మీద ఉన్నవాడు అనేక మాటలు నీటిలో ఉన్నవాడు ఒళ్ళు మండిపోతుంటుంది. వాడు అంటాడు కదా, వీడు అధిక ప్రసంగాలు చేస్తుంటాడు. అలాగనే ఇక్కడ ప్రజలు కూడా ఎలా ఉన్నారంటే దేవుని కూర్చుని మాటలు ప్రకటన చేస్తుంటే అనేక మందికి వెర్రితనంగా కనబడుతుందట, అనేక మందికి దేవుని మాటలు వ్యర్థంగా కనబడతాయట. ఈ లోకంలో ఉన్న అందచందాలు, లోకంలో ఉన్న ఆర్భాటాలకే మనుషులు పరుగులాడతారు తప్ప సజీవమైన వాక్యము కొరకు, సజీవమైన దేవుని మాటల కొరకు ప్రజలట మొగ్గు చూపరట. ఎంత భయంకరంగా ప్రజలు ఉంటారంటే ఆ ప్రజలందరూ కూడా